గెలుపు గుర్రాల కోసం సర్వే రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం 4 సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది తెలంగాణ నుంచి మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న కమలం పార్టీ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించింది ఇందుకోసం అంతర్గత సర్వే నిర్వహిస్తుంది ఈ ప్రక్రియ సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతుందని సమాచారం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది భారతీయ జనతా పార్టీ తక్కువ ఓట్లు 33 లక్షల ఓట్లు సాధించింది సో అది మంచి పరిణామం భారతీయ జనతా పార్టీకి అయితే ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పార్టీని ఇప్పుడన్నా చక్కదిద్దుకొని మీరు మంచి ఏది ఫలితాలు సాధించుకోరు కానీ అంతర్గత కుమ్ములాటలతో సర్వనాశనం అయిపోయింది పార్టీ ఈ పార్టీని సరిదిద్దుకుంటేనే మంచిది వీలైతే ఆ కిషన్ రెడ్డి గారిని మార్పు చేయండి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఓడిపోయారు ఇప్పుడు మరి హైదరాబాద్లో రావద్దు కదా ఇక ఓట్లు ఈ లెక్క ప్రకారం ఇప్పుడు వస్తుంటాయి చూడు అంటే కేసీఆర్తో కుమ్మక్కై కిషన్ రెడ్డి ఆడినటువంటి డ్రామా ఇదంతా పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా అని ఈటల అంటుండు ఈసారి ఈటల రాజేందర్ కాకుండా ఇక్కడ ఎవరు గతంలో పోటీ చేసినటువంటి ఎవరు మన ఈయన ఉన్నాడు కదా మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసింది చూడు ఎమ్మెల్సీ గుండే చూడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గుండే ఓకే ఓకే రామచంద్రరావు ప్లస్ ఆ తర్వాత ఎవరు ఈ ఎల్బీ నగర్ లో ఓడిపోయినటువంటి సామ రంగారెడ్డి ఆ తర్వాత కార్పొరేటర్ గా ఉన్నటువంటి ఆకుల శ్రీవాణి వీళ్ళ పేర్లు వినిపిస్తా ఉన్నాయి బలంగా అయితే ఈటెల రాజేందర్ చేయకపోవచ్చు ఎందుకంటే పార్టీ డెవలప్మెంట్ అభ్యర్థుల గెలుపుపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది ఈటెల రాజేందర్ గారు చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది